హాయ్ నమస్తే. నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసేస్తుంది అని మీడియాలో కథనాలు వింటున్నాం. ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి కేవలం 7 నెలల్లో 1,15,000 కోట్లు అప్పులు చేసేసింది అని వింటున్నాం. కానీ ఒక పక్క టీచర్లకు ఇంకా శాలరీస్ కూడా పే చేయలేదు అని మరొక పక్క వింటున్నాం. అసలు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలు కట్టే పన్నులను ఏం చేస్తూ ఉంది, ఎక్కడ ఖర్చు పెడతా ఉంది, రాష్ట్ర ఆదాయం అంతా ఎక్కడికి పోతా ఉంది, ఎందుకు అప్పులు చేయాల్సి వస్తూ ఉంది, ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉంది అనేది ఈరోజు వీడియోలో మనం కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల హామీలలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వంపై వీళ్ళు వేలు పెట్టి చూపిస్తూ కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో ఈ ప్రభుత్వం పే చేయట్లేదు అనిన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉద్యోగులకు మీరు సకాలంలో ఎందుకు జీతాలు చెల్లించలేకపోతున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పటి వరకు మీరు 7 నెలల్లో 1,15,000 కోట్ల పైనే అప్పులు చేశారంటూ మీడియాలో వస్తున్న వార్తలు, పత్రికల్లో వస్తున్న వార్తలు నిజమా కాదా? ఈ అప్పులన్నీ ఎందుకు చేస్తున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? వైసీపీ ప్రభుత్వం ఇచ్చినట్టు సంక్షేమ పథకాలు మీరు ఇవ్వట్లే. ఒక వృద్ధాప్య పింఛన్ తప్ప మీరు రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం ఇచ్చినట్లు ఇప్పటి వరకు దాఖలాలు లేదు. ఉచిత గ్యాస్కు 1 సిలిండర్కు అది పెద్ద ఖర్చు కూడా కాదు. అయినా మీరు ఎందుకు లక్షల కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది? లక్షల కోట్లు అప్పు చేసి ప్రజల వద్ద నుండి వస్తున్న పన్నులు ఏం చేస్తున్నారు? రాష్ట్ర ఆదాయాన్ని మీరు ఎక్కడ పెడుతున్నారు? ఈరోజు రాష్ట్ర ఆదాయం కనపడలేదు సరిగదా, ఉద్యోగులకు జీతాలు కూడా మీరు సక్రమంగా చెల్లించలేని స్థితిలో ఉన్నారంటే ఈరోజు రాష్ట్ర ఆదాయం ఏమైపోతా ఉంది? మీరు తెస్తున్న లక్షల కోట్లు అప్పు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. 2014 నుండి 2019 వరకు 2.69 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రంలో అప్పుడు కూడా ఒక్క సంక్షేమ పథకం ఇవ్వలేదు. ఎక్కడా రోడ్లు వేసిన పరిస్థితి కూడా 2014 నుండి 19 వరకు లేదు. ఇప్పుడు 2024 నుండి కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో 7 నెలల్లో దాదాపు లక్షల కోట్ల పైనే మీరు అప్పులు చేసి ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నారంటే ప్రజలు కట్టే పన్నులు ఏమవుతున్నాయి, రాష్ట్ర సంపద ఏమవుతా ఉంది, ఆదాయం ఏమవుతా ఉంది? ఇదేనా మీరు చెబుతున్న విజనరీ? ఇదేనా మీరు చెబుతున్న సంపద సృష్టి? సంపద సృష్టించటం అంటే ఇదేనా అని నేను చంద్రబాబును, పవన్ కళ్యాణ్ గారిని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.